సున్నా నుండి నువ్వు 100,00,00,000కు అధిపతి కావాలంటే ఖచ్చితంగా ఈ 5 రహస్యాలను తెలుసుకోవాల్సిందే. ఏ ఒక్కటి వదలకు. ఈ రోజుల్లో ఒక మనిషికి ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత టాలెంట్ ఉన్నా, సమాజంలో ఎంత మంచి పేరున్నా, అవతల వాళ్ళ నుండి రెస్పెక్ట్ దక్కాలన్నా, లేదా సొసైటీలో మంచి పాజిటివ్ రావాలన్నా, అతని దగ్గర ఒక పవర్ఫుల్ ఆయుధం ఉండాలి. అదే డబ్బు. ఈ రోజుల్లో డబ్బే ప్రపంచాన్ని నడిపిస్తుంది, ఆడిస్తుంది. చాలామంది అంటూ ఉంటారు, డబ్బుతో అన్నిటిని కొనలేము. డబ్బు వల్ల జీవితంలో ప్రశాంతత ఉండదు. అన్ని రకాల తత్వాలు వాళ్ళు అంటుంటారు. కానీ వాటి వెనక ఉన్న నిజం ఏంటి అంటే, ఇవన్నీ లైఫ్లో ఆర్థికంగా ఎదగలేక, పేదరికం నుండి బయటపడలేక, తమని తాము సమర్థించుకోవడానికి చెప్పే సాకులు. ఇప్పటికైనా ఆ పాతకాలపు ఆలోచనల నుండి, డబ్బు పట్ల ఉన్న నెగిటివ్ మైండ్ సెట్ నుండి బయటకు రండి. ఎందుకంటే డబ్బు కేవలం వస్తువులు కొనుక్కునే కాగితం ముక్క కాదు. అది మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని, మీ ఫ్యామిలీ సెక్యూరిటీని డిసైడ్ చేసే ఒక పవర్. దాదాపు 2300 సంవత్సరాల క్రితమే అఖండ భారతదేశాన్ని నిర్మించిన మహామేధావి చాణక్యుడు తన అర్థశాస్త్రంలో ఒక అద్భుతమైన మాట చెప్పారు. ధనం మూలం ఇదం జగత్. అంటే ఈ సమాజానికి, మనుషుల బంధాలకు, వ్యవస్థలకు నువ్వు సంపాదించే డబ్బే మెయిన్ పిల్లర్. డబ్బు లేని మనిషిని ఈ సొసైటీ ఎంత చీప్గా చూస్తుందో, అదే డబ్బున్నవాడికి ఎంత వాల్యూ ఇస్తుందో చాణక్యుడు ప్రాక్టికల్గా చెప్పారు. చాణక్యుడి దృష్టిలో అసలైన పేదరికం అంటే జేబులో రూపాయి లేకపోవడం కాదు, డబ్బుని ఎలా సంపాదించాలో, ఎలా కాపాడుకోవాలో తెలియని ఆర్థిక అజ్ఞానం మనిషికి అతిపెద్ద దరిద్రం. ఒక నార్మల్ మిడిల్ క్లాస్ పర్సన్ కూడా సున్నా నుండి కోటీశ్వరుడు కావచ్చు. ఈ 5 మనీ సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు మనం సింపుల్గా క్లారిటీగా తెలుసుకుందాం. ఆఖరి వరకు విని అర్థం చేసుకుందాం. మొదటి రహస్యం, 1 కంటే ఎక్కువ ఆదాయ మార్గాలు, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్. దీని గురించి చాణక్యుడు ఒక మంచి ఎగ్జాంపుల్ ఇస్తారు. ఒకే ఒక పిల్లర్ మీద నిలబడిన ఇల్లు ఎంతో కాలం సేఫ్గా ఉండదు. ఒక చిన్న భూకంపం వచ్చినా, లేదా గట్టిగా గాలి వీచినా ఆ ఇల్లు క్షణంలో కూలిపోతుంది. అలానే కేవలం ఒకే ఒక్క శాలరీ లేదా ఒకే ఒక్క ఇన్కమ్ సోర్స్ మీద డిపెండ్ అయ్యే సామాన్య మనిషి జీవితం కూడా ఎప్పుడూ డేంజర్ జోన్లోనే ఉంటుంది. ఈ రోజుల్లో చాలామందికి ఒకే ఉద్యోగాన్ని నమ్ముకొని బ్రతుకుతూ ఉంటారు. నెలాఖరున వచ్చేసరికి ఒక్క జీతం మీదే వాళ్ళ పిల్లల చదువులు, ఇల్లు, లోన్లు అన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. ఇక చాణక్యుడు అంటారు, ఇలా ఒకే ఆదాయం మీద బ్రతకడం అనేది ఆర్థికంగా ఆత్మహత్య చేసుకోవడంతో సమానం. ఒకవేళ ఏ కారణం చేతైనా ఆ ఉద్యోగం పోయినా, లేదా కంపెనీ వాళ్ళు తీసేసినా, లేదా ఆ వ్యాపారంలో ఊహించని నష్టం వచ్చినా ఆ కుటుంబం ఒక్కసారిగా రోడ్డున పడుతుంది. అప్పటి వరకు ఉన్న లైఫ్ స్టైల్ మారిపోయి అప్పులు ఊబిలో కూరుకుపోతారు. అర్థశాస్త్రం ప్రకారం ఒక సామ్రాజ్యం ఎప్పుడూ శక్తివంతంగా ఉండాలంటే రాజుకు వచ్చే పన్నులు లేదా ఆదాయం కేవలం వ్యవసాయం నుండి రాకూడదు. వాణిజ్యం, గనులు, అడవులు, సుంకాలు, విదేశీ ఎగుమతులు, ఇలా రకరకాల మార్గాల నుండి రాజు ఖజానాకు ధనం వస్తూనే ఉండాలి. దీనినే ఈనాటి మోడర్న్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్గా పాజిటివ్ ఇన్కమ్ లేదా మల్టిపుల్ ఇన్కమ్ స్కీమ్స్ అంటూ రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. కానీ దీని మూలాలు మన చాణక్యుడి అర్థశాస్త్రంలోనే ఉన్నాయి. మీరు ప్రస్తుతానికి ఒకే ఒక జాబ్ చేస్తూ ఉంటే మీ ఖాళీ సమయంలో ఆలోచించండి. మీకున్న నాలెడ్జ్ని, మీ లోపల ఉన్న స్కిల్స్ని కేవలం ఒకే చోట అమ్మద్దు. రాజు తన ఖజానాన్ని నిరంతరం నింపడానికి 100 మార్గాలను వెతికినట్లు ఒక సామాన్య మనిషి కూడా తన ఇంటి ఖజానా ఎప్పుడూ కూడా ఖాళీ కాకుండా ఉండడానికి కనీసం 3 నుండి 4 ఆదాయ మార్గాలను సమానంగా ఏర్పాటు చేసుకోవాలి. మీరు ఒక సైడ్ బిజినెస్ చేయొచ్చు, లేదా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, లేదా మీ స్కిల్స్ని డెవలప్ చేసుకోవచ్చు. అప్పుడే ఒక మార్గం అనుకోకుండా క్లోజ్ అయినా మిగతా మార్గాలు కాపాడుతాయి. సమాజంలో మీ గౌరవం తగ్గకుండా కాపాడుతాయి. డబ్బు సంపాదించే ప్రతి ఒక్కరు ఈ మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ అనే కాన్సెప్ట్ని అలవాటు చేసుకోవాలి. లేదంటే ఎప్పటికీ ఇతరుల క్రింద బానిసగా బ్రతకాల్సింది. ఆ ఒక్క జీతం కోసం భయపడుతూ బ్రతకాలి. ఇక్కడ మనం ఇంకొక విషయం ఆలోచించాలి. చాలామంది అనుకుంటారు మాకు సమయం లేదు అని. ఇక రెండో ఆదాయ మార్గం ఏంటి అంటే, మీ శారీరక శ్రమతోనే 2 పనులు చేయాల్సిన అవసరం అనేది లేదు. మీ తెలివితేటలతో, డబ్బుతోనే ఇంకొక చోట పని జరిగేలా ప్లాన్ చేసుకోండి. ఒక చిన్న పెట్టుబడి పెట్టడం, దీని ద్వారా ఒక చిన్న అసెట్ని క్రియేట్ చేయడం వల్ల మీ ప్రెసెన్స్ లేకపోయినా డబ్బు వచ్చేలా చూసుకోవడమే అసలైన లౌక్యం. ఇలా ఎప్పుడైనా మీరు 1 కంటే ఎక్కువ మార్గాల నుండి డబ్బు రాబట్టడం స్టార్ట్ చేస్తారో అప్పుడే మీ మైండ్లో ఉన్న ఫైనాన్షియల్ భయం పోతుంది. మీరు లైఫ్లో ఎలాంటి రిస్క్ తీసుకోవడానికైనా ధైర్యం వస్తుంది. ఆ ధైర్యమే మిగతా వాళ్ళకంటే మిమ్మల్ని 100 అడుగులు ముందుకు వేయిస్తుంది. రెండవ రహస్యం, ఖర్చులను కంట్రోల్ చేయడం. ఒక ఎత్తు అయితే దాన్ని జాగ్రత్తగా దాచుకోవడం. మరొక ఎత్తు, దీనికోసంగా చాణక్యుడు మట్టి కుండ ఉదాహరణ ఇస్తారు.
ఒక పెద్ద మట్టి కుండలో నీళ్లు ఎన్ని పోసినా ఆ కుండ కింద చిన్న హోల్ ఉంటే అది ఎప్పటికీ నిండదు. మెల్లగా నీరంతా కారిపోతుంది. చివరకు ఖాళీ కుండ. మన లైఫ్ కూడా అంతే. మీరు నెలకు ₹1,00,000 సంపాదించినా మీ నెలాఖరికి ఖర్చులు 90,000 ఉంటే మీరెప్పటికీ రిచ్ కాలేరు. ఈ రోజుల్లో ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటి అంటే షో ఆఫ్ కల్చర్. పక్కవాడికి చూపించడం కోసం, సొసైటీలో లేని గొప్పతనాన్ని ప్రదర్శించడం కోసం అప్పులు చేసి మరి లగ్జరీ వస్తువులు, ఖరీదైన కార్లు కొంటున్నారు. తన ఆదాయానికి మించి ఖర్చు చేసేవాడు ఎంతటి మహారాజైనా సరే అతి త్వరలో రోడ్డున పడతాడు. ఒక వస్తువు కొనే ముందు అది నిజంగా అవసరమా కాదా అని 100 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మూడవ రహస్యం, డబ్బును సరైన పద్ధతిలో విభజించండి. మనీ మేనేజ్మెంట్ చేయడం ఇది చాలా ముఖ్యమన్నమాట. ఇందులో చాలామంది కూడా ఈ విషయంలోనే ఓడిపోతూ ఉంటారు. కాబట్టి ఇందులో మీరు ఎప్పటికీ కూడా అస్సలు ఓడిపోవద్దు. చాలామంది డబ్బుని కష్టపడి సంపాదించి దాన్ని ఇంట్లో బీరువాలో, బ్యాంక్లోనూ అలానే ఉంచేస్తారు. కానీ చాణక్యుడు డబ్బుని కేవలం ఒకే చోట దాచడం తప్పంటున్నారు. అలా ఉంచిన డబ్బు విలువ కాలంతో పాటు తగ్గిపోతుంది. డబ్బు విలువ ఎప్పుడూ ఫ్లో అవుతూ ఉండాలి. అందుకే చాణక్యుడు ఒక ఫార్ములా చెప్పారు. మీరు సంపాదించిన ప్రతి ₹100 సమానంగా 4 భాగాలుగా డివైడ్ చేయాలి. మొదటి భాగం బిజినెస్ లేదా రీఇన్వెస్ట్మెంట్ ఉండాలి. డబ్బుతోనే డబ్బుని లాగాలి కాబట్టి పెట్టుబడిగా పెట్టాలి. రెండవ భాగం ఎమర్జెన్సీ ఫండ్, ఫ్యూచర్ హెల్త్ ప్రాబ్లమ్స్ లేదా ఫైనాన్షియల్గా ఇలా ఎవరి ముందు చేతులు చాచకుండా ఉండాలి. మూడవ భాగం లైఫ్ స్టైల్ అండ్ హ్యాపీనెస్, మీ ఫ్యామిలీ అవసరాలు, పిల్లల చదువులు, మంచి ఫుడ్ కోసం వాడుకోవాలి. నాలుగో భాగం దానం లేదా చారిటీ, సొసైటీకి మనం హెల్ప్ చేస్తే ప్రకృతి మనకు మళ్ళీ డబుల్ సంపాదన ఇస్తుంది అని మర్చిపోవద్దు. ఈ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే మీ సంపద రోజురోజుకి పెరుగుతుంది. ఇక నాలుగవ రహస్యం, ఆర్థిక విషయాల్లో గుడ్డి నమ్మకాలు వద్దు. బీ ప్రాక్టికల్. డబ్బు విషయానికి వస్తే సెంటిమెంట్స్కి, ఎమోషన్స్కి, మొహమాటాలకి అస్సలు చోటు లేదు. అతిగా ఎవరినైనా నమ్మితే అక్కడ మోసం, నష్టం ఖచ్చితంగా జరుగుతుంది. ముఖ్యంగా డబ్బు విషయంలో మీ సొంత వాళ్ళైనా, క్లోజ్ ఫ్రెండ్స్ అయినా సరే కళ్ళు మూసుకుని నమ్మద్దు. మన పర్సనల్ లైఫ్లో నవ్వుతూనే మన డబ్బుని ముంచేస్తారు. ఎవరికైనా పెద్ద మొత్తంలో అప్పు ఇచ్చేటప్పుడు, వాళ్ళ బిజినెస్ పార్ట్నర్ని ఎంచుకునేటప్పుడు వాళ్ళ తీపి మాటలు నమ్మద్దు. వాళ్ళ హిస్టరీ ఏంటి, క్యారెక్టర్ ఏంటి అనేది పక్కగా చెక్ చేశాకే ముందడుగు వేయండి. ఎందుకంటే మొహమాటానికి పోయి అప్పులు ఇచ్చినవాడు లేదా షూరిటీ సంతకాలు పెట్టినవాడు ఖచ్చితంగా లాస్ అవుతాడు. అడవిలో తిన్నగా ఉన్న చెట్లనే మొదట నరుకుతారు కదా, వంకర్ టింకర్గా ఉన్న వదిలేస్తారు. అంటే మీరు మంచిగా అమాయకంగా ఉంటే ఈ సమాజం మిమ్మల్ని ఇంకా తుంచేస్తుంది. అందుకే ఫైనాన్షియల్ బౌండరీస్ అనేటివి ఎప్పుడూ కూడా మీరు దాటద్దు. ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన కరెన్సీ సమయం. పోయిన డబ్బుని మళ్ళీ సంపాదించవచ్చు, కానీ గడిచిపోయిన ఒక్క సెకండ్ని కూడా మీరు కోట్లు కుమ్మరించినా తిరిగి కొనలేరు. రాత్రి పగలు ఏమాత్రం తేడా లేకుండా సరే ప్రతి నిమిషాన్ని ముందే ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే విజయం సాధిస్తాం. ఏ టైంలో ఏం చేయాలో పక్కా లెక్క ఉండాలి. ఎవరైతే బద్ధకంగా ఉంటూ ఏ ప్లానింగ్ లేకుండా రోజంతా టైం వేస్ట్ చేస్తూ ఉంటారో, సోషల్ మీడియాలో లేదా పనికిరాని ముచ్చట్లతో కాలక్షేపం చేస్తారు, వాళ్ళ ఇంటికి డబ్బులు అస్సలు రావు. సక్సెస్ అవ్వాలి అనే స్ట్రాంగ్ డిజైర్ అనేది ఉన్న ప్రతి ఒక్కరూ మొదట వాళ్ళ సమయంని సరైన చోట ఇన్వెస్ట్ చేయడం నేర్చుకోవాలి. వాళ్ళ రోజువారీ సమయాన్ని నాలెడ్జ్ పెంచుకోవడానికి, స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి వాడుతున్నారా లేదా జస్ట్ టైంపాస్ చేస్తున్నారా అన్నది మీకు మీరే గమనించి తెలుసుకోండి. సమయాన్ని గౌరవిస్తేనే డబ్బు మిమ్మల్ని గౌరవిస్తుంది అని మర్చిపోవద్దు. ఈ 5 సూత్రాలు ఎవరైతే తన లైఫ్లో పాటిస్తారో ఇక వాళ్ళకి తిరిగి ఉండదన్నమాట. ఖచ్చితంగా చెబుతున్నాను, వాళ్ళు కావలసినంత ధనాన్ని ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో వాళ్ళు పొందుతారు. ఏమాత్రం కూడా పేదరికంలో ఉండరు కూడా. సో అర్థమైంది కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.